కొడవలూరు మండలం బుచ్చి క్రాస్ రోడ్లోని ఓవెల్ 18 సిబిఎస్ఈ పాఠశాలలో మెగా సైన్స్ గెలాక్సీ ఎక్స్పో సంబరాలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా 3 నుండి 9వ తరగతిలో విద్యార్థులు వారి నైపుణ్యం వెలికితీసి 200 ప్రాజెక్టులు ప్రదర్శనలు పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ వి వంశీకృష్ణ ప్రసంగిస్తూ విద్యార్థులలో సృజనాత్మకతను వెలికితీయడానికి ఒక గొప్ప అవకాశమని, భవిష్యత్తులో మంచి శాస్త్రవేత్తలుగా తయారు కావాలని తెలియజేశారు. ఈ ప్రదర్శనలో భాగంగా విద్యార్థులు గ్రూప్ డిస్కషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్, డిజిటల్ డెమో వరల్డ్ వంటి విభాగాలలోని ఉత్సాహంగా పాల్గొన్నారు. సోలార్ సిస్టమ్స్ యూజింగ్ ఆటోమేటిక్ స్ట్రీట్ లైట్స్, మ్యాచ్ మోడల్స్, ఫజిల్స్ వంటి నమూనాలను విద్యార్థులు తయారు చేసి ప్రదర్శించడం జరిగింది. ఈ చక్కటి ప్రదర్శనలు ప్రదర్శించిన విద్యార్థులకు, అందుకు సహకరించిన ఉపాధ్యాయులకు మరియు తల్లిదండ్రులకు పాఠశాల డైరెక్టర్ వేణు, సిఇఓ ఆర్ ప్రమీల, జిఎం మహాదేవ్ శుభాకాంక్షలు తెలియజేశారు. Honor to speak a few words about this science rancher as a science convener of this program. It is a very happy moment to share all of you. This is the third event in this academic year we are celebrating the Science Expo. Science Expo, this is the third time. Nearly more than 200 exhibits. The children are exhibited in this Science Expo. It's a great achievement within a short span of the time. Next, science is very important in our day-to-day life because it is very important to understand the nature, physical and the living world. Actually, in most of the cases, the scientists, they have to do in a different manner of the same concept, means discoveries. Rather than inventions, the scientists are giving the priority to the discoveries. బుచ్చి క్రాస్ రోడ్లో ఉన్నటువంటి ఓవెల్ 18 సిబిఎస్ఈ పాఠశాలలో ఈరోజు ఓవెల్ అకాడమిక్ గెలాక్సీ ఎక్స్పో 2024-25 నిర్వహించడం జరిగింది. సో ఈ సైన్స్ గెలాక్సీ ఎక్స్పోలో ఓవరాల్గా 200 ప్రాజెక్టులు అనేది పిల్లలందరూ ప్రదర్శించారు. సో ఇక్కడ క్లాస్ 3rd నుంచి 9th క్లాస్ పిల్లలందరూ కూడా ఈ ఎక్స్పోలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఇందులో ఓవరాల్గా సైన్స్ ప్రాజెక్ట్స్తో ప్రకారంగా వాళ్ళు టైమ్ లైన్స్ యాక్టివిటీస్ కూడా చేయడం జరిగింది. ఈ టైమ్ లైన్ యాక్టివిటీస్లో మేజర్ ప్రయారిటీగా గ్రూప్ డిస్కషన్, ఫ్లాష్ మాబ్, డిజిటల్ డెమో, విజన్ అట్ ది రేట్ ఆఫ్ వెబినార్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఇవన్నీ కూడా పిల్లలు పార్టిసిపేట్ చేశారు. వీటితో పాటుగా ద రిమైనింగ్ సబ్జెక్ట్స్ సైన్స్ ఎక్స్పెరిమెంట్స్, ఆ సైన్స్ ఎక్స్పెరిమెంట్స్లో కూడా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అన్ని సబ్జెక్ట్స్ కూడా దీన్ని ఇన్వాల్వ్ చేయడం జరిగింది. సో ఇటువంటి ప్రదర్శన అనేది పిల్లలకి శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడానికి, సైన్స్ పట్ల అభిరుచిని పెంచేదానికోసం గాను, ఫ్యూచర్లో వాళ్ళ దేశానికి ఉత్తమ సైంటిస్టులుగా ఉండేదానికోసంగా ఇటువంటి సైన్స్ గెలాక్సీ ఎక్స్పో అనేది ఓవెల్ సిబిఎస్ఈ పాఠశాలలో ప్రతి సంవత్సరం కూడా మేము నిర్వహిస్తూ ఉన్నాము. ద నేషనల్ సైన్స్ డే ఆఫ్ ఇండియా సెలబ్రేషన్స్ ద 28th, ద నోబెల్ ప్రైజ్ నేషనల్ సైన్స్ డే ఆఫ్ ఇండియా సెలబ్రేషన్స్ డాక్టర్ సివి రామన్ ద నోబెల్ ప్రైజ్ వచ్చిన విధంగా, రామన్ ఎఫెక్ట్ డిస్కవర్ అయిన విధంగా మనం February 28th అనేది నేషనల్ సైన్స్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాము. ఇందులో భాగంగా ఈరోజు సైన్స్ గెలాక్సీ ఎక్స్పో ఓవెల్ 18 సిబిఎస్ఈ పాఠశాలలో నిర్వహించడం జరిగింది.
ఇందులో అందరు పిల్లలు కూడా వాళ్ళ యొక్క యాక్టివిటీస్ని సో ఎలక్ట్రాలసిస్ ఆఫ్ వాటర్, కెమిస్ట్రీకి సంబంధించినవి, బయాలజీకి సంబంధించినటువంటి రీప్రొడక్టివ్ సిస్టమ్స్, డయాలసిస్, ఆ డయాగ్నోసిస్ సంబంధించిన అన్ని ఎక్స్పెరిమెంట్స్ కూడా వాళ్ళు ఎగ్జిబిట్ చేశారు. అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి ఎక్స్పెరిమెంట్స్, ప్రోగ్రామింగ్, అదేవిధంగా రోబోట్స్, డిఫరెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడా వాళ్ళందరూ కూడా ఈరోజు ఎగ్జిబిట్ చేశారు. సో ఇటువంటి సైన్స్ ఎగ్జిబిషన్స్ వల్ల పిల్లలందరూ కూడా అన్ని ప్రాజెక్ట్స్ని వాచ్ చేసి వాటి గురించి తెలుసుకోవడం వల్ల పిల్లల్లో సైన్స్ పట్ల అభిరుచి పెరుగుతుంది. సో ఇటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ చక్కగా నిర్వహించడానికి మమ్మల్ని ప్రోత్సహించినటువంటి మా ఓవెల్ మేనేజ్మెంట్ రంగశెట్టి వేణు గారికి, పాఠశాల చైర్మన్, అండ్ సిఓ మేడం ప్రమీల గారికి, అండ్ జనరల్ మేనేజర్ మహాదేవన్ గారికి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బాలు గారికి, అండ్ డీజీఎం శ్రీనివాసు గారికి, అండ్ ద ప్రోగ్రామ్ సంబంధించినటువంటి కరీంనగర్ కోకన్ అనేటువంటి వైస్ ప్రిన్సిపల్ జనార్దన్ గారికి, అండ్ లిజితా మేడంకి, మా స్టాఫ్ సిబ్బందికి మమ్మల్ని అన్ని విషయాల్లో కూడా ప్రోత్సహించినటువంటి మా పిల్లల తల్లిదండ్రులందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.